ఛాన్స్ ఇస్తే పాకిస్తాన్కి వస్తానంటూ ఆన్లైన్లో ఓ యువకుడు చాటింగ్ చేశాడు. మేడ్చల్లో అరెస్ట్ అయ్యాడు. హోటల్లో వెయిటర్ ముసుగులో నిరంతరం పాకిస్తాన్ ఉగ్రవాదులతో టచ్లో ఉంటూ వాళ్ళు చెప్పిన పనులు కూడా చేస్తున్నాడు. ఇట్లాంటోడిని కింద పైన కట్ చేసి లంబడి కొడుకుని అడుక్కునే స్టేజ్లో పెట్టాలి. ఎందుకంటే భారత్ తిండి తింటూ భారతదేశంలో బ్రతుకుతూ పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనేటటువంటి రాక్షసులని భారతదేశంలో బతకనీయకూడదు. వీడు చివరికి ఉత్తరప్రదేశ్ చెందిన జుహేద్ అనేవాడు ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ మేడ్చల్ ప్రాంతానికి వలస వచ్చాడు. ముబారక్ హోటల్లో వెయిటర్లా చేరి అక్కడే ఉంటున్నాడు. జుహేద్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదులతో నిరంతర టచ్లో ఉన్నాడు. వాళ్ళతో తాను పాకిస్తాన్ వస్తానని ఉగ్రవాద శిక్షణలో పాల్గొంటానని కోరాడు. అంటే ఏంటి, భారతదేశంలో ప్రజల్ని చంపేస్తానికి వాడు అక్కడ శిక్షణ పొందడానికి రెడీ అని బతిలాడుతున్నాడు వాళ్ళని. ఆ ఉగ్రవాదులు వీడికి పరీక్షలు కూడా పెట్టారట. మేము చెప్పిన వాళ్ళ సమాచారం తీసుకొస్తే నీకు పాకిస్తాన్ రావడానికి అవకాశం ఇస్తామని చెప్తే జాహేద్ అనేటటువంటి వాడు విఐపీల సమాచారంతో భద్రతకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా వాళ్ళకి షేర్ చేశాడన్నటువంటి విషయం తేలింది. అదే సందర్భంలో వీడి గోల్ ఎట్లా ఉందంటే, ఉగ్రవాదానికి సంబంధించిన వీడియోలను రోజు చూడటంతో పాటు తుపాకులతో ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యాడు అన్నటువంటిది కూడా తేలింది. ఈ జాహేద్ అనేటటువంటి వాడిని మొబైల్ ఫోన్తో పాటు 2 బొమ్మ తుపాకుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తం. జాహేద్కి సంబంధించిన అంశాలను ఇప్పుడు లోతుగా విచారిస్తున్నారు. వీడు ఇంతవరకు అయితే అక్కడ ఉన్నటువంటి నేరుగా ఉగ్రవాదులతోనే టచ్లో ఉన్నాడు అన్నటువంటి విషయం అయితే అర్థమైంది. వీడికి టైం ఇచ్చుంటే కనుక భారతదేశాన్ని నాశనం చేసేటటువంటి దానికి అవతలకి అక్కడ పాకిస్తాన్కి వెళ్ళి ట్రైనింగ్ వచ్చి మరి భారతదేశాన్ని నాశనం చేయడానికి రెడీ అయ్యి రావడానికి సిద్ధపడ్డాడు.